జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఆ వివేకైన వాడు ఆ తన నడకలను బాగుగా కనిపెట్టు. అర్థమవుతుందా? వివేకి నువ్వేది చెప్పినా వీడి మనసులో ఏమనుకుంటాడు? నమ్ముతాడా? చాలా మంది ఎట్లా ఉంటారు చూడండి. ఈ లోకంలో బతకాలంటే ఇవి కావాలి కాబట్టి ప్రతి మాట నమ్మచ్చ నమ్మకూడదు. నమ్మనుడు ఎవడో వివేక్ నమ్మడం, అంచనా వేస్తాడు. వెనకాల ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు అంచనా వేస్తాడు. అర్థమవుతుంది కదా? అంచనా వేసుకుని నీ ట్రాప్లోకి వెళ్ళకుండా ఉండటమే బుద్ధి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఏమంచనా వేసుకుని జరిగేది అంచనా వేసుకుంటాడు ఎవడో? బుద్ధిమంతుడు, వివేకి. అంచనా వేసుకుని ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఈడు సేఫ్ జోన్లో ఈడు వెళ్ళిపోతాడు. అంచనా వేసుకుంటాడు. అందుకే బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఆడి పరిస్థితి ఏంటి? దేవుడు వస్తాడని తెలుసు. అర్థమవుతుందా? వస్తాడని తెలుసు, తీసుకెళ్తాడని తెలుసు. కానీ వీళ్ళు సిద్ధపడ్డారు. వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, సిద్ధపడినోళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఎవడు? చిన్న కొడుకు, చిన్న కుమారు. ఆడికి బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఆడికి ఎప్పుడు వచ్చిందో చెప్పనా? ఈ ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు. అప్పుడు ఆడికి అర్థమైంది. ఏమర్థమైందంటే బెల్లం చుట్టూ ఏగలు ఉంటాయి, నా దగ్గర ఆస్తి